కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటన కలకలం రేపుతుంది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు జరిగింది. స్కూటీకి సమీపంలో మహిళ నిద్రిస్తుండటంతో మహిళ ప్రమాదంలో కన్నుమూసింది. కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటన కలకలం రేపుతుంది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు జరిగింది. స్కూటీకి సమీపంలో మహిళ నిద్రిస్తుండటంతో మహిళ ప్రమాదంలో కన్నుమూసింది. కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మనం గతంలో కూడా చూస్తాం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిన ఘటనలు చాలా చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటిదో అందులో ఒక మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లగుర్తిలో ఇవాళ తెల్లవారుజామున ఓ విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ స్కూటీలు అంటే ఈజీగా నడుపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పొలాల దగ్గరికి అంటే ఇంటి నుంచి దగ్గర ప్రాంతాలకు అవసర నిమిత్తమై తీసుకునేటువంటి ఈ ఎలక్ట్రికల్ స్కూటీలు ఒక్కసారిగా పేలిపోయి మొత్తం ప్రాణాలనే తీసేస్తున్నాయనుకోవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి ఇవాళ తెల్లవారుజామున ఎర్రగుంట్ల మండలము పోట్లదుర్తిలో ఉండేల వెంకట లక్ష్మమ్మ అనేటువంటి 62 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందడం జరిగింది. కొడుకు వాడుతున్నటువంటి ఈ స్కూటీ కొడుకు వాడేటువంటి ఈ స్కూటీకి తెల్లవారుజామున కరెంటు ఛార్జ్ పెట్టి పొలానికి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కూటీ ఒక్కసారిగా పేలిపోవడంతో దట్టమైనటువంటి పొగంతా వ్యాపించాయి. ఈ పొగ వ్యాపించడంతో ఆమె కేకలు వేయడము, దగ్గరికి ఎవరు రాకుండా పోవడము జరిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఎవరూ లోపలికి పోవడానికి ధైర్యం చేయలేకపోయారు. తర్వాత కరెంటు ఆఫీసర్లకు ఫోన్లు చేసి విద్యుత్ సప్లైని ఆఫ్ చేసిన తర్వాత ఆమె డెడ్ బాడీని బయటికి తీయించడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.